అన్నా బెంగళూరు యశ్వంత్పూర్లో ఎర్రగడ్డల కోసం వ్యాపారస్తులైతే పోటీ పడి మరి ఎగబడి తోసుకుంటూ వెళ్ళి ఎర్రగడ్డ కోసం వేలంపాట్లో పోటీ పడి మరి తోసుకుంటూ కాయలను అయితే కొనడానికి ఎంత చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా అందరినీ దబ్బుకుంటూ వెళ్ళి ధరలు ఎంత ఉన్నా కూడా ఏదో విధంగా ఎర్రగడ్డలు అనేవి కొనాలన్న ఉద్దేశంతో వ్యాపారస్తులు చాలా చుట్టుముట్టేసి వేలంపాట కూడా సరిగ్గా పాడనీయకుండా లాగేసుకోవడము. అబ్బాబాబా ఏందన్నా అది యశ్వంత్పూర్లో ఎర్రగడ్డల వేలంపాటలు చూస్తే ఒకసారి ఇదేందయ్యా కొట్టుకుంటున్నారా ఏమి ఎట్లా అని అయితే విధంగా అక్కడైతే వేలంపాటలు అయితే ఉన్నాయండి. ఎర్రగడ్డల వేలంపాటలు అదే ఉల్లిపాయలు, కొన్ని లెక్కల ఉల్లిపాయలు అంటారు, మేమైతే ఎర్రగడ్డలు అంటాము. ఆ విధంగా అయితే అక్కడైతే వేలంపాటలు నిర్వహిస్తున్నారండి యశ్వంత్పూర్ బెంగళూరు దగ్గర. ఇంకా కొంచెం చిన్నగా ఉండే ఎర్రగడ్డలు కూడా 800 దగ్గర అయితే వెళ్తున్నాయండి. ఇంకా తర్వాత మీడియం ఎర్రగడ్డలు, కొంచెం మీడియం సైజు ఉండే ఎర్రగడ్డలు వచ్చేసి 1200 పైనే నడుస్తున్నాయండి. ఇంకా తర్వాత కనుక టాప్గా ఎర్రగడ్డలు ఏ విధంగా ఉన్నాయో అంటే 1500 పైనే నడుస్తున్నాయండి. 1600, 1700, 1800 ఇవాళ 50 కేజీల మూట ఉంటుంది బ్యాగు. సో 50 కేజీల మూట వచ్చేసి 1800 రూపాయలు ఇవాళ టాప్ రేట్ పడిందండి ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు యశ్వంత్పూర్ బెంగళూరు దగ్గర. సో ఆ జనాలు చూసి నాకే ఏదో ఏమన్నా ఫ్రీగా ఏమన్నా ఇస్తున్నారా ఏమి ఎట్లా అని అనిపించేట్లుగా వ్యాపారస్తులు అయితే ఎర్రగడ్డ కోసం ఎగబడి మరి కొంటున్నారండి. సో మంచి డిమాండ్ అయితే ఏర్పడింది ఎర్రగడ్డలకైతే. టమాటాలకి డౌన్ అయిపోయిందండి. ఎర్రగడ్డల్లో మంచి రైతులకి ఇప్పుడు మంచి బెనిఫిట్ ఉంది. ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మదనపల్లి టమాటా మార్కెట్ గురించి అయితే ఏమీ ఇంకా వీడియోస్ రావండి. మీరు ఎవరు కూడా కామెంట్లలో కూడా అడగద్దండి ప్లీజ్. ఓకే బాయ్.